హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఇంట్లో లంచ్ ఏం తయారైపోతుందో చూద్దాం రండి. ఈరోజు మన ఇంట్లో సాంబార్ చేయబోతున్నాము. ఇదిగో చూడండి, పప్పు, అదే మామిడికాయ ముక్కలు, ఇది మునక్కాయలు, ముల్లింగడ్లు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, టమాటాలు, కరివేపాకు, ఇవంతా మనం ఇప్పుడు సాంబార్ ప్రాసెస్ ఎలా చేద్దామో చూసేద్దాం రండి. ఇప్పుడు చూడండి, సాంబార్కి ముల్లింగడ్లు కట్ చేసి ఇందులో వేసిన, ఇది నీళ్ళు వేడెక్కి గబగబా ఉడికే స్టార్ట్ చేస్తుంది కదా, అప్పుడు ఆపేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉండే ఒగురు కానీ స్మెల్ కానీ అంతా పోతుంది. ఒక 2 minutes అంతే అండి, ఉడకబెట్టేద్దాం. ఇప్పుడు మనము టమాటా కట్ చేసి పెట్టుకున్నాము, పప్పు వేసుకునేసినాము. ఇప్పుడు కొంచెం పసుపు వేసేద్దాము. పసుపు వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసేద్దాము. మళ్ళీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు 2 విజిల్ పెట్టేద్దాం. చూడండి, ఉడికేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆపేద్దాం. చాలు ఇంత మట్టుకు, మళ్ళీ సాంబార్లో ఉడకబెడతాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము, పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. రెండు గంటెల నూనె, చిన్న గంటెతో. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది చూడండి, ఆవాలు వేసేద్దాం. చూడండి, ఆవాలు బాగా చిట్టినాయి. కరివేపాకు. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఎర్రగడ్డ, పెద్ద ఉల్లిపాయ. కొంచెం బాగా వేగని. ఇప్పుడు ఎర్రగడ్డలు కొంచెం వేగినాయి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న తెల్లగడ్డ వేసేద్దాం. ఇది కొంచెం ఫ్రై అవనిద్దాం. బాగా గోల్డెన్ కలర్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ స్లోలో పెట్టుకొని 1 minute బాయిల్ చేసి పెట్టుకున్న ముల్లింగడ్డ, రాడిష్, కొంచెం అన్నీ కలుపుదాము. ఇప్పుడు మనము ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, పప్పు, టమాటా, పసుపు, ఉప్పు అన్నీ వేసినానండి దీంట్లో. ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేద్దాము. ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఇందులోకి మసాలాలు వేసేద్దాము. ఇదిగో 2 teaspoon కారపొడి, 1.5 teaspoon ధనియాల పొడి, 1 teaspoon జీలకర్ర పొడి, 1/2 teaspoon మెంతి పొడి అండి. ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఉప్పు మనం అడ్జస్ట్ చేసుకొని టేస్ట్ చూద్దాము. అప్పుడే పప్పులో వేసినాను కాబట్టి ఇప్పుడే వేయద్దు. ఇదంతా బాగా కలిపేసి ఇప్పుడు మనము సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర కూడా వేసేద్దాము. బాగా ఉడికితే ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఈ మునక్కాయ, మామిడికాయ అవన్నీ బాగా ఉడకాలి కదా, బాగా ఉడకనిద్దాము. చింతపండు వేయలేదండి నేను దీంట్లో, ఎందుకంటే మామిడికాయ వేసినాను కాబట్టి. ఉడికినాక తర్వాత మీకు ఫైనల్గా చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన సాంబార్ రెడీ అయిపోయింది. చూడండి, గుమగుమలాడే ముల్లంగి, మునక్కాయ, పచ్చి మామిడికాయతో సాంబార్ అండి. చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇదిగోండి, మీకు కూడా నచ్చినట్లయితే ఇలాగే సాంబార్ చేసుకోండి. బాయ్ బాయ్.